సరే, ఇంకా చిరంజీవి గారికి సంబంధించి ఆగస్టు 22 ఆయన బర్త్డే జరుగుతుంది. మీరు గతంలో ప్రజారాజ్యంలో కూడా చేశారు. చిరంజీవి గారితో ఉండేటువంటి బాండింగ్, ఆ ఫ్యామిలీతో కావచ్చు, ఆయన 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా ఎనర్జెటిక్గా ఆయన ఇంకా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఆయన్ని మీరు? అంటే చిరంజీవి గారితో మాకు ఎప్పుడో నుంచి అనుబంధం ఉంది, కుటుంబ పరంగా కూడా అనుభవం ఉంది. మా పెద్ద ఆయన డాక్టర్ ఉమారెడ్డి గారు ఆయన బాగా ఇష్టపడేవాళ్ళు చిరంజీవి గారు. సో అట్లా తర్వాత నేను 2009లో ప్రజారాజ్యం తరఫున తెనాలి పోటీ చేయటం, ఆయన నన్ను గుర్తించడం. సో ఎప్పుడు కనబడినా సరే రోజే ఎలా ఉన్నావు అని చెప్పి ఆప్యాయంగా పలకరించడం. అంటే ఆయన పేరు గుర్తు పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎప్పుడు కనబడినా కూడా పేరు గుర్తు పెట్టుకొని పలకరింపు, ఆ పలకరింపే చాలు ఎవరికైనా సరే. రెండోది, ఆయన ఏదైతే సేవా కార్యక్రమాలు అన్ని మొదలుపెట్టిన తర్వాతే ఆయన రాజకీయాల్లో రావడం జరిగింది. సరే, రాజకీయాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వ్యవస్థల్లో ఆయన ఇమ్మడలేక ఆయన పక్క వెళ్ళటం జరిగింది తప్ప, సేవా కార్యక్రమాలు ఇవాళకి కూడా బ్లడ్ డొనేషన్స్ కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు కానీ నిర్విరారంగా ఇప్పుడు వరకు సాగుతూ ఉంది. ఇప్పుడు సోమనాయుడు గారు అధ్యక్షతన ఆ కార్యక్రమాలు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాలు ఇన్ని ఇప్పుడు ఈ రోజు కూడా, ఇవాళ చిరంజీవి గారి పుట్టినరోజు, బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. సో బ్రహ్మాండంగా అదే కంటిన్యూషన్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక మానవతావాదిగా ఆయన గుర్తింపు పొందారు. రెండోది, సినీ ఇండస్ట్రీలో ఆయనకి ఒక ప్రత్యేకత, ఇవాళ పెద్ద దిక్కుగా ఆయన ఉన్నారు. ఇండస్ట్రీలో ఆయన పద్మవిభూషణ్ అవార్డు పొందారు, డాక్టరేట్ పొందారు. సో ఆయనకి 70 సంవత్సరాలు ఇవాళ వచ్చినా కూడా ఎనర్జెటిక్గా ఇంకా సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నారంటే ఆయన ఒక ఇది, అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ 10 మందికి మనం ఉపయోగపడాలి, 10 మందికి మనం చేతనంత సమాజం చేతనంత సాయం చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి అనే నినాదం ఆయన దగ్గర నుంచి మనం ప్రజారాజ్యం పుట్టిన ముందు ఆయన చెప్పిన మాటలు ఇవి. మనం 10 మందికి సేవ చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి అనే నిదానం ఆ రోజు స్టాలిన్ సినిమా దగ్గర నుంచి కానీ లేదా ఆ సినిమాల్లో వచ్చిన ఆ వాయిస్ ఈ రోజుకి అందరికీ గుర్తుంది. సో చిరంజీవి గారు 10 కాలాల పాటు ఉండాలి, అందరికీ ఇంకా మంచి చేయాలనే ఉద్దేశంతో మీ అందరూ పడవడం. మీకు అంటే ఆయన సినిమాలు చూసి ఉంటారు మీరు, ఎంగేజ్లో కూడా ఆయనతో మీకు బాగా ఈ సినిమా కోసం నేను బాగా ఎదురు చూశాను, ఈ సినిమాని చాలా కష్టపడి చూశాను అన్న సందర్భం ఏమైనా ఉందా? అంటే నేను ఎగ్జిబిటర్గా, అంటే గుంటూరులో 2 థియేటర్స్ మా నాన్నగారు అప్పుడు 2 థియేటర్స్ లీజ్ తీసుకున్నాం. ఆ సినిమాలో అప్పుడు యముడికి మౌడి సినిమా ఫస్ట్ సినిమాలు. సో అది 100 days ఫంక్షన్కి నేను మెడ్రాస్ వెళ్ళి చిరంజీవి గారి చేతుల మీద తీసుకున్నాను, షీల్డ్ తీసుకున్నాను. సో అది ఫస్ట్ ఆయనతో కలవటం. సో తర్వాత మళ్ళీ ఆయనతో మా పెద్ద ఆయన ద్వారా కుటుంబ సన్నిహితం, ఆప్యాయత ఇవన్నీ కూడా కంటిన్యూషన్ ఉంది. కాబట్టి ఆ కుటుంబంతో ఒక ప్రత్యేక అభిమానం మా కుటుంబానికి వాళ్ళకి ఉన్నది. సో ఆయన ఎప్పుడు కూడా మరవలేం, ఎందుకంటే ఒక అజాత శత్రువు ఆయన. ఎవరికి కూడా ఎటువంటి రాజకీయ ఇది లేదు. ఇవాళ సమాజంలో చాలా ఘోరంగా చూస్తూ ఉన్నాం. రోజు రోజు కార్యక్రమాలు రాజకీయాల్లో చూసాము, ఊరినే శత్రుత్వం పెంచుకుంటా ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా శత్రుత్వం పెంచుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎవరైనా సరే 10 మందిలో గుర్తింపు పొందాలంటే మనం ఎంత పని చేసాం, 10 మందికి ఏ విధంగా ఉపయోగపడ్డాం అది అనేది ముఖ్యం తప్ప శత్రుత్వం వేసి ఎవరినో మనం నాశనం చేయాలనుకుంటే వాళ్ళే నాశనం అయిపోతారు. దీంట్లో మనం ఎంతో మందిని చూసాం, కాలగర్భంలో కలిసిపోయిన చాలా మంది ఉన్నారు. సో నేను అందుకనే రాజకీయాల్లో చాలా మందిని చూశాను, కానీ ఎక్కడ కూడా మనం 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలి, సమాజ సేవ అనేది ప్రాముఖ్యత ఉండాలి. లేదు మనం చేత కాకపోతే మనం ప్రశాంతంగా ఉండాలి తప్ప శత్రుత్వం అనేది ఎక్కడా లేదు. అది చిరంజీవి గారిని చూసి మనం నేర్చుకోవాలి. మన ఇండస్ట్రీలో చూసాం, ఆ పెద్ద ఇండస్ట్రీలో చాలా రాజకీయాలు నడిచేది ఒకప్పుడు, ఇవాళ అందరూ కలిసిమెలిసిపోయి ఉన్నారు, శత్రువులు కూడా ఆయన కలుపుకున్నారు. సో అది ఆయన ఇచ్చిన సందేశం ఇవాళ అందరు కూడా. ఆయన చూసి చాలా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే చాలా మంది ఇప్పుడు కొంతమంది కోరేది ఏంటంటే ఆ చిరంజీవి గారికి భారతరత్న అనేది ఇస్తే బాగుంటుంది, ఆయనకి సముచిత స్థానం అది కరెక్ట్ ఆయనకి ఇవ్వాలి అనేది చాలా మంది అంటారు. ఆయన భారతరత్న ఇస్తే అందరికి సంతోషం, ఎందుకంటే ఆయన ఇవాళ ఆ ఇండస్ట్రీకి ఇప్పుడు భారతరత్న ఇలాంటి ఎన్ని అవార్డ్స్ కూడా వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ అనుభవం, వాళ్ళు చేసిన సేవని గుర్తిస్తూ ఉంటారు. తప్పకుండా చిరంజీవి గారు భారతరత్న ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకా ఆయన సమాజానికి కూడా ఇంకా ఉపయోగపడే పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయి. రానున్న రోజుల్లో తప్పకుండా ఆయనకి భారతరత్న వచ్చే అవకాశం కూడా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.